శివలింగం మీద ఉమిశాడు, అభిషేకంగా తీసుకున్నాడు. అంటే మనం చేయకూడదు, తిన్నడికి తెలియదు కాబట్టి చేశాడు, దాన్ని భక్తితో స్వీకరించాడు. కాలి చెప్పుతో శివలింగాన్ని తుడిచాడు, కూర్చగా అంగీకరించాడు. ఎంగిలి మాంసం ముక్క పెట్టాడు, నవ్యోపహారాయతే, మంచి ఆహారం పెట్టామని తినేశాడు. ఇంత పరవశించిపోయి అంత నీచమైనవన్నీ కూడా తన ఉపచారములుగా స్వీకరించి కొండ మీద కన్నప్పని పెట్టి తాను కింద ఉన్నాడు. పోనీ ఏదో తను కొండ మీద ఉండి కన్నప్పని కింద పెట్టి కన్నప్ప దర్శనం చేసి తన దర్శనానికి రావాలనుకోవడం ఏమిటి? అనొచ్చు. కన్నప్ప దర్శనం చేయకపోతే నేను దర్శనాన్ని మీరు చేసినట్లుగా అనుగ్రహించను అనొచ్చు. కానీ తను కిందుండి కొండ మీద కన్నప్పని పెట్టాడు. నీ అంత గొప్పవాడు ఎక్కడ ఉంటాడురా, నువ్వు పైరుండ్రా, నేను కింద ఉంటానన్నాడు. అది శివుని యొక్క గొప్పతనం. దూర్జటి, నాకు ఇది చెప్తే అది గుర్తొస్తుంది. దూర్జటి గుండెలు బాధేసుకున్నాడు. అసలు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో ఈ శ్లోకం చదివి ఆయన అన్నాడు, ఏమయ్యా నీకు కరువా, ఎందుకయ్యా అలా ఎంగిలి మాంసం తిన్నావు? పరమశివ, నిజంగా నీకు మాంసం తినాలనుంటే నీకు మాంసము వాంఛయే నీ కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనలజ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకం భక్షింపక ఆ బోయచే ఇంగిలి మాంసం ఇట్లు చేకుంటివి. అలా తీసుకుని తినచ్చా? ఎందుకు అలా ఎంగిలి మాంసం తిన్నావు శివ? నిజంగా నీకు మాంసం తినాలనుంటే ఈ చేతిలో జింక ఉందిగా, ఈ చేతిలో నీకు గండ్రగొడ్డలుందిగా, ఈ గండ్రగొడ్డలు పెట్టి ఈ జింకని ఇలా కొట్టి ఓ మాంసం ముక్క తీసి ఆ చేతిలో ఉన్న బ్రహ్మకపాలంలో పడేసి కాస్త గంగ తీసి అందులో పడేసి మూడో కన్ను అగ్నిహోత్రం మీద పెట్టి ఉడకబెట్టుకుని చేతిలో పెట్టుకుని నోట్లో పడేసుకోవచ్చు, వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు. ఇదంతా మానేసి ఇంగిలి మాంసం ఎందుకు తిన్నావయా అంటే అంత భక్తపరాధీనుడు, భోగీంద్రాభరణం, సమస్త సుమన పూజ్యం. మల్లె పువ్వు అన్ని పువ్వులలోకి పూజనీయమైంది. సమస్త సుమన, సుమనస్కులు అని దేవతలకి పేరు. దేవతలందరిలోకి శ్రేష్ఠుడు, దేవతలందరినీ పరిపాలించగలిగిన వాడు, దేవతా సార్వభౌముడు పరమేశ్వరుడు. కాబట్టి సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఆ శ్రీగిరిలో ఉన్నటువంటి, శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున లింగం ఉన్నదే, అదే పైన అర్జున వృక్షానికి మల్లె తీగ చేత చుట్టుకోబడినటువంటి ఆ స్వరూపం అక్కడ మల్లికార్జున లింగమై ఉన్నది. మల్లికా పుష్పముల చేత పూజింపబడింది చంద్రావతి చేత. అందుకని మల్లికార్జునుడిని పేరుంచుకున్నాడు. మల్లికార్జున లింగమై మహానుభావుడు ప్రకాశిస్తున్నాడు. శివే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. పార్వతీదేవి చేత కౌగలింపబడినటువంటి ఆ పరమశివ స్వరూపాన్ని నేను సేవించుచున్నాను, శ్రీగిరి యందు వెలసిన పరమేశ్వరుణ్ణి అని. ఎందుకని? అర్జున వృక్షం ఉన్న క్షేత్రాలు ఇంకో రెండు ఉన్నాయి. శ్రీశైలమునందు తనకున్నటువంటి పరమ ప్రీతిని ఆవిష్కరించడానికి శ్రీశైల మల్లికార్జున లింగం అంటే తనకి ఎంత భక్తో, ఆయన గుణములేమిటో చెప్పడానికి శంకర భగవత్పాదులు చేసినటువంటి ప్రయోగం శివానంద లహరిలో. అంటే ఈ శ్లోకము ద్వారా శంకరులు కేవలము స్తోత్రం చెయ్యడం కాదు, అసలు ఆ మల్లికార్జున లింగమునందు మనం ఎందుకు నిరతిశయమైనటువంటి భక్తితో ఉండాలో కూడా మనకి ప్రతిపాదన చేశారు. ఇన్ని విషయాలు మనకి ప్రతిపాదింపబడిన తరువాత మల్లికార్జున లింగ దర్శనాన్ని చాలా సామాన్యమైన విషయంగా జీవితంలో ఎలా స్వీకరించగలరు? ఆయన అశుతోషుడు అని పేరు ఆయనకి. అశుతోషుడు అంటే చాలా చిన్న విషయానికి చాలా పెద్ద వరాలు ఇచ్చేస్తుంటాడు. ఉపమన్యుకి వాళ్ళ అమ్మగారు ఆవు పాలు ఇవ్వలసి వచ్చింది. పిల్లలందరూ ఆవు పాలు తాగారు. అవి గుమ్మపాలు, వాళ్ళ మూతి నిండా నొరగట్టుకుంది. వాళ్ళు పరిగెత్తుకుంటూ ఆడుకోవడానికి వచ్చారు. ఉపమన్యు అన్నాడు, ఏం తాగారు? మీ మూతికి నొరగుంది అన్నాడు. మేము ఆవు పాలు తాగాం అన్నారు వాళ్ళు. ఆవు పాలు అంటే ఎలా ఉంటాయన్నాడు. కమ్మగా ఉంటాయన్నారు. వాడు ఇంటికి పరిగెత్తుకెళ్ళి వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మ నాకు ఆవు పాలు ఇయ్యమ్మా తాగుతానన్నాడు. నాన్న మనం దరిద్రులను రా, మనకు ఆవులేవి ఆవు పాలేవి. వాడు హఠం చేశాడు, నాకు ఇవ్వవలసిందే ఆవు పాలు అన్నాడు. ఎక్కడ తెస్తుంది పిచ్చి తల్లి? లోపలికి వెళ్ళి ఆవిడ దగ్గరున్న బియ్యపిండి కాస్త నీళ్లలో వేసి కలిపి పిల్లాడికి ఇచ్చింది. వాడు తాగి చూసి అన్నాడు, కాదు ఇలా లేవు, వాళ్ళు నొరగతో ఉంది వాళ్ళు తాగింది, నువ్వు నన్ను మోసం చేశావు, నువ్వు నాకు ఆవు పాలు ఇవ్వలేదు. ఆవిడకి చికాకు కలిగి ఆవిడంది, నన్ను అడుగుతామే, నిన్ను పుట్టించిన శివుడిని అడుగు వెళ్ళి అంది. ఎలా అడగాలన్నాడు. శివ 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 అంటూ కూర్చో, కనపస్తాడు, అడుగు
పాలిమ్మన్నాడు, ఆయన ఇస్తాడు. పోయి కూర్చున్నాడు. పిల్లాడి ధృతి, నమ్మకం, విశ్వాసం. కూర్చుని శివ 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 అంటూ శివుడు కనపడాలని కూర్చున్నాడు. మనసు ఒక చోట, నోరు ఒక చోట కాదు, మనస్సుతో శివ 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 అంటూ కూర్చున్నాడు. ఠక్కున ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలరా నీకన్నాడు. గ్లాసుడు పాలు కావాలి, ఆవు పాలు అన్నాడు. ఆయన నవ్వి అన్నాడు, నేను నీకు ఆవు పాలు ఇవ్వనా గ్లాసుడు? ఏం పిచ్చివాడు వీరా, పాల సముద్రాన్ని సృష్టిస్తున్నాడు, తీసుకోవాలి. పాల సముద్రం పరమశివుడు సృష్టించాడు ఉపమన్యువు కోసం. అసుతోషుడు ఇంత తుమ్మి పువ్వు పట్టుకెళ్ళి శివలింగం మీద వేస్తే కల్పవృక్షాన్ని ఇస్తాడు. శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి అభిషేకం చేయరా అని ఇలా నీళ్లు పోయిరా అంటే వాడు పోయాడు, వాడు ఉద్ధరణితో తల్లుతుంటాడు. శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంతనెవ్వాడు పారవయించు. వాడేం కుదురుగా కూర్చొని ఓం నిధనపతయే నమః అని పురుగులు లేనివి, కన్నాలు లేనివి, మారేడు తలని జాగ్రత్తగా చూసి ఈయన పట్టుకుని శివలింగం మీద వేస్తాడేమిటి, రొట్టెత్తి పారేస్తాడు. దాని మీద ఇంత నల్లచేమలు ఉంటే ఆయన చెవిలో దూరితే వీడికే పారేస్తాడు. అలా పారేసిన శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంతనెవ్వాడు పారవయించు. కామధేనువు వానింటి గడి పశువు, అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. కామధేనువుని తెచ్చి వాళ్ళ ఇంట్లో కట్టేస్తాడు, కల్పవృక్షాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పాతేస్తాడు. అసుతోషుడు అన్నారు. అందుకే చిన్నదానికి అంత మురిసిపోతాడు. తప్ప మనసుండి చేస్తే చాలు, ఎంత చేశారన్నది ఆయనకు అనవసరం. అసలు ఆయనది కానిదోటి ఉంటే లోకంలో ఆయనకి మీరు పట్టుకెళ్ళి ఇస్తే సంతోషిస్తాడు. ఆయనది కానిది ఏది ఉంది కనుక మీరు ఇవ్వడానికి? ఆయనది కానిది ఏదైనా ఉంటే నాది అనేటటువంటి మనసు ఒకటే. ఆ మనసు ఒక్కట ఆయన దగ్గర పెడితే చాలు, ఆయన మురిసిపోతాడు. కాబట్టి అటువంటి అసుతోషతత్వం కలిగినటువంటి శివుడు వీరశంకర అన్న పేరుతో వెలిశాడు శ్రీశైలంలోని. వీరరాఘవ, విజయరాఘవ రామచంద్రమూర్తికి ఉన్న పేర్లు. ఆ వీర శబ్దం సత్యనారాయణ స్వామికి, రాఘవుడికి, రామచంద్ర ప్రభువుకి బాగా అన్వయం అవుతుంటుంది. వీరవెంకట సత్యనారాయణుడని పేరు మా స్వామికి, వీరరాఘవ అని మా స్వామి రామచంద్ర ప్రభువుకి పేరు. శ్రీశైల క్షేత్రం ఒక్క చోటే శంకరుడు వీరశంకరుడు అని పేరు. ఏమిటా వీర? ఏమిటి చేస్తాడు అక్కడికి వెడితే? ఏ వీరత్వంతో ఉంటాడు? ధనస్సు బాణాలు పట్టుకుని కిరాతీర్జనీయంలా బాణాలు వేస్తుంటాడా? కాదు. ధర్మవీర, దానవీర, దయావీర, 3 వీరత్వములు కలిగిన వాడు. ధర్మవీర అంటే రుత్తు శబ్దం, రుద్ర శబ్దం. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా తల ఉంచి నమస్కరించారనుకోండి, అధర్మంతో బతకవలసినటువంటి దరిద్రాన్ని మనసులోంచి తొలగించి, ఏ కట్టుకుపోతాం ఏమిట్రా, అధర్మం చేసి తీసుకొచ్చి కోట్లు గణించి వెనక పెడితే మాత్రం అది పంచుకునేవాడు ఒకడు. ఆ కర్మ చేసినందుకు చేసినటువంటి పాపం ఒక్కటే నీ వెనకాతలు వస్తుంది. ఏది నీతో పట్టుకెడతావు? కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరోత్యద్యం మనో దూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు. చివరికి వెంట పట్టుకెళ్ళేది ఏమైనా ఉంటే పాపపుణ్యాలు ఒకటే. కాబట్టి వీరశంకర ఆ శిఖరేశ్వరం దగ్గరికి వెళ్ళి ఇలా ఆయనకి నమస్కారం చేస్తేట ఆయన ధర్మవీరాన్ని ప్రసాదిస్తాడు. ధార్మికంగా బ్రతకగలిగినటువంటి లక్షణాన్ని ఇస్తాడు. దానవీర, వీరశంకరుడి దగ్గరికి వెళ్ళి నోరు విప్పి నువ్వు అడగవలసిన అవసరం ఏమీ లేదు. ఆయన నీకు ఏది కావాలో దాన్ని ఆయన నీకు ఇవ్వగలడు. ఆ మాటకు అర్థాడు. మరి ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? నువ్వు చేసిన పాపమే నీకు ప్రతిబంధకంగా వచ్చింది. కొన్ని ధార్మికమైన కోరికలు ఉంటాయి. ఒక వ్యక్తి నాకు వివాహం అవ్వాలని కోరుకున్నాడు, అందులో దోషం లేదు. ఒక వ్యక్తి నాకు బిడ్డలు కలగాలని కోరుకున్నాడు, అందులో దోషం లేదు. ఒకడు తండ్రి అవ్వాలనుకుంటే తప్పు లేదు, ఒకడు పెళ్ళి అవ్వాలని కోరుకుంటే తప్పు లేదు. ఒకడు నేను ఒక్కసారి శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున లింగాన్ని దర్శనం చేస్తే బాగుండు అనుకున్నాడు, తప్పు లేదు. అందుకే కొన్ని కామరూప అకామములు ఉంటాయి. ఇప్పుడు నేను మల్లికార్జునుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఈ వారం రోజులు నీ గురించి చక్కగా సేవించుకుంటూ భక్తితో గడపగలిగినటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించని అడిగాను అనుకోండి, దాన్ని కోరికగా తీసుకోరు. కోరికగా దేన్ని తీసుకుంటారో తెలుసా? లౌకిక కామాన్ని తీసుకుంటారు. స్వామి ఇక్కడ ఉండగా నాకు ఎక్కడైనా ఓ పరుసు దొరికేట్టు చూడు అన్నాను అనుకోండి, అది కోరిక. తప్ప భక్తితో బతకాలని నేను కోరుకున్నాను అనుకోండి, అది ఉద్ధరణ హేతు, అది అడగాలి ఈశ్వరుణ్ణి. నువ్వు అడిగిన కోరికకి ప్రతిబంధకం ఏది? మరి ఎందుకు సంతానం కలగలా, ఎందుకు పెళ్ళవలా? ఏదో ఉంది పాపం.
ఆ పాపాన్ని దర్శన మాత్రం చేత కాల్చి నీకు అనుగ్రహిస్తాడు. అందుకని దానవీరుడు, దయావీరుడు. ఆయన దయకి హద్దు లేదు. ఏమంటే అన్ని పాపాలు చేశాడు కదా, మీ దగ్గరికి వచ్చి ఇలా అంటే కాల్చేశారా అవన్నీ? అలా ఎలా కాల్చేస్తారండి? శాస్త్రం ఎలా అంగీకరిస్తుందండి? ఇవన్నీ అడగడానికి ఎవరు సరిపోడు ఆయన దగ్గర. ఆయన ఈశ్వరుడు, నిరంకుశుడు. ఆయన చెప్పినది ఆజ్ఞ, ఆయన అనుగ్రహమే హేతువు. అందుకే నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం అంటారు. దానికి కారణమేమి ఉండదు. ఒకణ్ణంత ఎందుకు ఉద్ధరించాలంటే ఆయన సంతోషించాడంతే. ఆయన దేనికి సంతోషించాలో చెప్పగలిగిన వాడు ఎవడు లేడు లోకంలో. ఇదిగో దీనికి మీరు సంతోషించి ఇంత చెయ్యాలి తప్ప మీరు ఇంత ఇవ్వకపోతే ఇంత సంతోషించి ఇంత చేయడానికి వీల్లేదు అని చెప్పకూడదు. ₹1,00,00,000 హుండీలో వేసిన వాడికేమో మీరు ₹10 కూడా ఇవ్వలేదు. పావలాకాసు పట్టుకొచ్చి హుండీలో వేసిన వాడికేమో ₹10,000 ఇప్పించారు. ఈశ్వరా మీది దోషం అనేవాడు రాయుడు. ఆయన ఇష్టం. వాడు ఎందుకు వేశాడో, ఎలా వేశాడో, ఏ మనసుతో వేశాడో నాకు తెలుసు. ఏమి ఇవ్వాలో నాకు తెలుసు. ఇవ్వగలిగిన వాడిని నేను, పుచ్చుకోవలసిన వాడు వాడు. ఏది ఇచ్చినా నా ఇష్టం తప్ప ఎందుకు ఇచ్చామని అడగడానికి శాస్త్రాన్ని అక్కడ సమన్వయం చేసే అధికారం ఎవరికీ లేదు. అలా ఇస్తాడా అండి, అలా ఇవ్వచ్చా అండి, అలా ఇస్తాడని శాస్త్రంలో ఉందా అండి? అలా సమన్వయం అవ్వదు. ఆయన భక్తికి సంతోషపడిపోతాడు. కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళు 300 మంది ఉండొచ్చు. ఎవడో ఒక్కడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా నమస్కారం చేస్తూ ఆయన్ని చూసేటప్పటికీ నిప్పురవ్వలా ఓ భావన వచ్చింది. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖాత్వమేవ త్వమేవ సర్వం త్వమేవ ద్రవిణం అంటూ త్వమేవ సర్వం మమ దేవదేవ అన్నీ నువ్వే నాకన్నాడు. ఆ భావన ఒక్క నిమిషం నిలబడింది. ఏమో అదే వాడికి ఆఖరి జన్మ కావచ్చు, చెప్పలేం. ఆయన ఏ చిన్న విషయాన్ని అడ్డుపెట్టి ఎవరికి ఎంత ఇస్తాడన్నదాన్ని మీరు చెప్పలేరు. ఆయన అంతటి దానవీరుడు, అంతగా దానం చెయ్యగలడు. ఎంత దానం చెయ్యగలడంటే ఆయన బొక్కసం ఖాళీ అవ్వదు. ఆయన ఎవరికి ఎన్ని ఇచ్చినా అకౌంట్లో డెబిట్ రాసుకోవలసిన అవసరం ఆయనకి లేదు. ఇంత వెళ్ళిపోయింది ఇంకెంత నిలవ ఉందని వెనక్కి చూడడం, అది అలా అక్షయబాణ తూనీరంలా పుడుతూనే ఉంటుంది. అంతటి మహదైశ్వర్య సంపన్నుడు. కాబట్టి ఆయన దానవీరుడు. ఈ 3 వీరములున్నవాడి పాదములా నువ్వు ఆశ్రయించవలసింది. ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి వాడి కాళ్ళు అట్టుకుని మీ అంత గొప్పవాళ్ళు లేడనవలసిందా? పట్టుకోవలసింది. జీవితంలో ఎవరి ముందు నిలబడాలో వాడి ముందు నిలబడాలంటే శిఖరేశ్వరానికి వెళ్ళాలి. దానవీర, దయావీర, ధర్మవీరముల కలిగినటువంటి ఆ వీరశంకర స్వరూపం దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి నమస్కరించినంత మాత్రం చేత అందరినీ అనుగ్రహించగలిగినటువంటి పరమ దయాళు అయినటువంటి వాడు పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వర స్వరూపం శిఖరేశ్వరము. అది శిఖరములలో ఈశ్వరత్వాన్ని పొందింది. అక్కడికి వెళ్ళి ఆ రుబ్బురోలు, ఆ నంది, అక్కడ ఉండేటటువంటి ఆ నువ్వులు శనగలు పట్టుకెళ్ళి వేసి రుబ్బి తిప్పితే అంటే చరనంది అని ఉంటుంది శైవ సంప్రదాయంలో. పూర్వం ఇంతమంది వైద్యులు ఉండేవారు కాదు. పురుటి నిప్పులు వచ్చి బిడ్డ అడ్డం తిరిగింది, పురుడు రావట్లేదంటే చరనందిని తిప్పేవారు. శివాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవారు, అయ్యా ఒక్కసారి తలుపులు తెరవండి అని. అంటే వాళ్ళు తలుపు తీసేవాడు శివాలయంలో అర్చకుడు. తలుపు తీస్తే ఆ చరనందిని తిప్పేవారు. ఎటువైపు ఆ గర్భిణి ఇబ్బంది పడుతోందో, ఇల్లు ఎక్కడుందో అటువైపుకి తిప్పేవారు. నంది అటువైపు చూడగానే సుఖప్రసవం అయిపోయేది. అందుకని చరణంది పెట్టేవారు దేవాలయాలు. శైవాగమం అందుకు చెప్పింది చరణంది ఉండాలని. గ్రామాలకి కాపు ఎవరు అంటే, గ్రామాలలో ఆపదలు వస్తే రక్షణ ఎవరు అంటే నంది. అందుకే నంది ప్రసన్నంగా ఎక్కడైనా చూస్తున్నాడు అనుకోండి, ఆ మండలం శాంతి పొందుతుంది. శ్రీశైల పర్వతం దగ్గర పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పాడు, నంది మండలం ఉంది పార్వతీ పక్కనని చెప్పాడు. నవనందులున్నాయి, 9 నందులున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో, ఆంధ్రదేశంలో కనపడ్డన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ కనపడ్డావు. ఎందుకో తెలుసా? నంది ఆరాధన. కర్ణాటక అంతా వాళ్ళు నంది ఆరాధన చేస్తారు. నందిని క్షేత్రంలో పెడతారు. ఎక్కడ పెద్ద నంది కూర్చుని చూస్తూ ఉంటుందో అది శివస్వరూపాన్ని చూస్తూ ఉంటుంది ఎప్పుడు. అందుకే ప్రకృతికి పృష్ఠభాగం పెడుతుంది, పరమేశ్వరుడి వైపు ముఖం పెడుతుంది. నంది ఒక్కటే ఉండనివ్వండి, ఒక పెద్ద నంది ఎత్తైన ప్రదేశంలో ఉండి చూస్తోంది అనుకోండి, అది శివుణ్ణి చూస్తూ ఉంటుంది. అందుకే ఉపద్రవం రావడానికి వీల్లేదంతే. అక్కడ రాధిక అంటే నంది చూపు పడుతోంది.
నంది చూపు పడితే మంగళం. ఎందుకంటే పరమభక్తుడు నందీశ్వరుడు. పిడుగుబడనివ్వండి, మేళాలు వాయించండి, తోక కింద దీపం పెట్టేస్తారు కార్తీక మాసంలో, అయినా సరే తలిలా తిప్పడం. ఎప్పుడు శివుణ్ణే చూస్తాడు, శివదృష్టితో ఉంటాడు నందీశ్వరుడు. అందుకే నంది ఎక్కడి నుంచి చూస్తోందో అక్కడంతా మంగళప్రదంగా ఉంటుంది. ఒక్క శ్రీశైలం పక్కన తప్ప నంది మండలం ఎక్కడా లేదు. అందుకే అసలు ఈ గడ్డ అంత గొప్పది. అందుకు కదూ శ్రీశైల ఈశాన్య దిగ్భాగే అని శ్రీశైలాన్నే ప్రధానం చేసుకుని చెప్తారు. అసలు ఈ మళ్ళీ కర్మభూమిలో ఇంత గొప్ప భూమి అని చెప్పవలసింది ఏదైనా ఉంటే ఒక్క త్రిలింగ దేశమే. మేము త్రిలింగ దేశవాసులమని గర్వంగా చెప్పుకున్నారు అని మీకు కొన్ని పురాణాల్లో కనపడుతుంది. కొంతమంది కవుల రచనలలో మేము త్రిలింగ దేశవాసులం అని చెప్పుకున్నారు. త్రిలింగ దేశం అంటే దక్షారామం, శ్రీశైలం, అటువైపున అమరావతి, ఈ 3 క్షేత్రాల మధ్యలో ఉండేటటువంటి వాళ్ళందరూ కలిపి త్రిలింగ దేశవాసులు. 3 లింగముల మధ్యలో ఉన్నారు. అది మళ్ళీ పవిత్ర గడ్డ. శ్రీశైలం పక్కన నందిమండలం. ఆ నందీశ్వరుడు యొక్క శృంగములలోంచి చూడాలి. శైవాగమం చెప్తోంది, వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరోయాతి కైలాసే శివ సన్నిధిం. ఆ నందీశ్వరుని దగ్గరికి వచ్చి ఈ కుడి చేతి చూపుడు వేలు బొటన వేలు నంది శృంగముల మీద పెట్టి ఎడంచేత్తో తడిమి ఆయన అవయవం మీద చెయ్యి వేసి ఉంచాలి, పట్టుకోకూడదు. చెయ్యి వేసి ఉంచి ఒక్కసారి ఇలా దృష్టి పెట్టి ఇలా ఆయన అవయవాన్ని పట్టుకుంటే, ఆయన వృషణాలు పట్టుకుంటే అని ఊపిరి ఆగుతుంది ఆయనకి. ఆయన ఊపిరిలో ఊయలు ఊగుతుంటాడు శివుడు అని. ఊపిరి ఒక్క క్షణం ఆగగానే ఆ ఊయలు ఆగుతుంది. అప్పుడు ఆ దర్శనం అవ్వాలి పార్వతీ పరమేశ్వరుడు. వదిలిపెట్టాలి, వెంటనే నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. అది ఎప్పుడు కవచం పెట్టకపోతే, సుప్రభాతానికి కవచం ఉంటుంది, అటువంటి సాకార కవచం పెట్టనప్పుడు చూడాలి లింగాన్ని. అలా దర్శనం చేస్తే కైలాసంలో పరమశివుడి దర్శనం చేసినట్టే. అందుకే నందికి లింగానికి మధ్యలోంచి నడవవద్దు అని. ఎవరు చూస్తారో వాళ్ళకి అభ్యంతరం కాకూడదు. వాడికి లింగం కనపడకుండా నీ కాళ్ళు కనపడితే నువ్వు ప్రతిబంధకంగా వెళ్ళావు కాబట్టి నీది ఆ పాపం. అందుకే దంపతుల మధ్యలోంచి, ఆవుకి దూడకి మధ్యలోంచి, శివుడికి లింగానికి మధ్యలోంచి తిరగరు. అది కారణం. ప్రదక్షిణంగానే వెళ్ళాలి, ప్రదక్షిణంగానే రావాలంతే. కాబట్టి అటువంటి నందిస్వరూపంలోంచి చూడాలి. అందరూ లింగాన్ని చూస్తారు, ఒక్క శ్రీశైలంలో మాత్రం శిఖరం చూస్తే చాలు. శ్రీశైల శిఖరం కనపడాలి. శ్రీశైల శిఖరం అంటే దేవాలయ శిఖరం. దేవాలయ శిఖరం కనపడితే, దేవాలయ శిఖరం కనపడడం అంటే వాడికి అదృష్టం ఉంటే కనపడుతుంది. లేదా నీకు ఇక్కడ ముద్ర పడిపోతే నువ్వు ఇలా మాంసనేత్రంతో చూస్తున్నా మనోనేత్రంతో చూడాలి. మాంసనేత్రాన్ని అడ్డుపెట్టి మనోనేత్రంతో చూడాలి. ఆ స్థాయికి నువ్వు ఎదిగినా పునర్జన్మ న విద్యతే. అంత చిన్నదానికే ఇచ్చేస్తారా అండి మోక్షం? ఇన్ని కోట్ల జన్మలు ఎత్తితే కానీ మోక్షం రాంది, అంత చిన్నదానికి మోక్షం ఇచ్చేస్తాడా శివుడు అన్న అనుమానం ఉందని శ్రీశైలంలో ఒక ఐతిహ్యం ఉంది. పార్వతీ పరమేశ్వరుల్లో ఏదడిగినా ఆవిడేగా అడగాలి. మరి ఏమండి ఏమిటి అలా నందిశృంగములలోంచి శ్రీశైల శిఖరం కనపడితే ఇచ్చేస్తారా మోక్షం? ఇచ్చేస్తాను పార్వతి, అనుమానమా? ఇస్తానంటే ఇస్తానంతే. మోక్షం అంటే ఏంటి? పాపం ఉండకూడదు, పుణ్యం ఉండకూడదు, రెండూ సమానం అయిపోతాయి. 2 0 అయిపోతే మోక్షం. 2 కాలిపోవాలి. అంటే అలా చూస్తే కాలిపోతాయా? కాలిపోతాయి. ఏమంటే వాళ్ళందరికీ మోక్షం వస్తుందా? అయితే ఆ నందిలోంచి చూస్తున్న వాళ్ళకి రాదు. అదేంటంటే మరి చూస్తే వస్తుందన్నారుగా. చూస్తే వస్తుందంటే నేనేం చెప్పాను? శ్రీశైల శిఖరం చూస్తే వస్తుందన్నాను. అలా శ్రీశైల శిఖరాన్ని చూసినా వీళ్ళకి రాదు. ఎందుకు రాదో చెప్తాను రా. తీసుకొచ్చాడు పార్వతీదేవిని. ఆవిడ సర్వజ్ఞ సాంద్రకరుణ, ఆవిడికి తెలియదేమిటి? కానీ శ్రోత తెలియనట్టు ఉంటే, మీ అందరూ తెలియక వింటున్నారేమిటి? అన్నీ తెలుసు, మనం తెలియనట్టు కూర్చుంటే తప్ప వాడు ఎలా చెప్పుకుంటాడని మీరు వింటలా? అలాగే ఆవిడ వింటుంది. కాబట్టి ఆవిడ వింటోంది. వింటుంటే ఆయన అన్నాడు, చూడు పార్వతి, వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉంటాను, నువ్వు వృద్ధ బ్రాహ్మణిగా మారు. ఇక్కడే ఈ సరోవరంలో ఈ బురదలోని దిగిపోతూ ఉంటాను. అమ్మా అమ్మా ఎవరైనా లాగండి అమ్మా, పెద్దదాన్ని లాగలేకపోతున్నాను, మా ఆయన దిగబడిపోతున్నాడు నరు పరిగెత్తుకొస్తారు. పాపం లేని వాళ్ళు లాగండను. ఎవరు పాపం లేదని నన్ను లాగుతాడో చూడు,
శిఖరం దిగొస్తున్నారు అందరూ. అమ్మ అమ్మ మా ఆయన పెద్దవాడు ముసిలివాడు దిగిపోతున్నాడమ్మా, ఊబిలో లాగండి 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 అంటుంది ఆవిడ. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, చేపట్టుకోబోతున్నారు. అమ్మ మీకు పాపం లేకపోతే లాగండి అంది ఆవిడ. అయ్యో లేకపోవడం ఏంటమ్మా, ఎందుకు వచ్చిన కూడా మురిగిపోతాడేమో ముసలాయనలే, ఇంకో కొత్త పాపం ఒకటని వెళ్ళిపోతున్నారు. ఒక వేశ్య వచ్చింది కిందకి దిగి, ఆవిడ చేయి పట్టి లాగబోతోంది. పాపం లేకపోతేనే ముట్టుకో మా ఆయనంది. నాకు లేదు పాపం అంది ఆవిడ. నువ్వు వేశ్యవిగా పాపం లేకపోవడం ఏంటి, నీకన్నా పాపాత్మురాలు ఎవరు ఉంటారు? అవునమ్మా, ఇంతకు ముందు ఇక్కడికి రాకముందు పాపాత్మురాల్ని నందిశృంగంలోంచి శ్రీశైల శిఖరం చూశానమ్మా. మోక్షానికి అర్హురాలంటే పాపం లేదు పుణ్యం లేదు నాకు, ఇంకా నాకు పాపం ఏదమ్మా, అందుకు లాగుతానని లాగింది, వెళ్ళిపోయింది మోక్షానికి. అది విశ్వాసం పార్వతి. అది ఉన్నవాడికి ఇస్తానన్నాను, నమ్మకం లేకుండా చూసిన వాడికి ఇస్తానని నేను చెప్పలేదు. ఇస్తానంటే అది నమ్మి చేసిన వాడికి ఇస్తానన్నాను. కాబట్టి నమ్మకం ప్రధానం. ఆ వేశ్యయే ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున లింగాన్ని దర్శనం చేసుకుని వచ్చేస్తుంటే, ఆ వీరభద్రస్వామి వారి దేవాలయం దాటిన తర్వాత సరస్వతీ కుండం వెనకాతల ఒక పలకలా ఉంటుంది, 2 కళ్ళతో నించుని ఉంటుంది. 2 కళ్ళుండి ఒక స్త్రీ నించున్నట్లుగా ఉంటుంది. ఆవిడే ఆ వేశ్య. ఇప్పటికీ దేవాలయంలో ఉంది ఆవిడ. శివదర్శనం చేసుకుని బయటికి రాగానే ముందు ఆవిడే కనపడాలని. కాబట్టి అంతటి మహాతల్లి. అటువంటి శ్రీశైల క్షేత్రం ఆ విశ్వాసాన్ని ప్రోధి చేసి మన్ని తరింప చేయడానికి శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి శ్లోకం. ఏదో అంటే ఆకలి ఎక్కువ పీక సన్నం అనేది మా అమ్మ చిన్నతనంలో. అలా భృంగీచ్ఛా నటకరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితమపు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనీషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాదిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. అది కూడా చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పటికే 12 అయింది. అదే పనిగా మిమ్మల్ని బాధ పెట్టడం కూడా అన్యాయం. కాబట్టి నేను ఇక్కడితో మంగళం చెప్పేస్తున్నాను. ఈ ఉపన్యాసానికి మంగళం చెప్పేశాను కదా, నేను లేచిపోకండి. అత్యంత ముఖ్యమైనటువంటి ప్రకటన ఒకటి ఉన్నది, అది అందరూ తెలుసుకోవలసింది. కాబట్టి దయచేసి కూర్చుని ఉండండి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.